ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ అన్ని ప్రోడక్ట్స్ కూడా రెగ్యులర్గా సేల్ అయ్యేవి, నేను అమ్మాలనుకుంటున్న ప్రోడక్ట్స్, మన ఛానల్లో రివ్యూ చేసినవి, అన్ని వీడియో కోసం పర్చేజ్ చేసినవే, హెవీగా యూజ్ చేసినవి అయితే ఏమీ లేదు. ఇన్ కేస్ మీరు ఈ లిస్ట్లో ఏదైనా కొనాలి అనుకుంటే, సో ఇక్కడ నా మెయిల్ కనిపిస్తుంది, మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కనిపిస్తుంది, డైరెక్ట్గా డిఎంఆర్ మెయిల్ చేసి అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో వచ్చి తీసుకుంటేనే బెటర్, లేదు కొరియర్ చేయమంటే ఆర్టీసీ కార్గో వరకు అయితే నేను చేయగలను, ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా అవుతాయి. అన్ని కూడా బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న మెయిల్ ఆర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో చాలా వీక్స్ గ్యాప్ వచ్చింది, ఆఫర్స్ వల్ల, వేరే వీడియోస్ వల్ల అయితే కుదరలేదు. ఇప్పుడైతే మనకి సరిపడంత టైం అయితే ఉంది, ఆఫర్స్ అయిపోయాయి కాబట్టి. చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి, చాలా కాదు, ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ క్వశ్చన్సే, ఎందుకంటే ఆఫర్స్ రిలేటెడ్ క్వశ్చన్సే ఎక్కువ వస్తుండే. ఇప్పుడు ఆఫర్స్ అయిపోయాయి కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చాయి, వాటిని మాత్రం ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్ మనకి వర్కల ప్రవీణ్ కుమార్ అడుగుతున్నారు, బెస్ట్ టైప్ సి వైర్డ్ ఇయర్ ఫోన్స్ చెప్పు. సో మీరు బడ్జెట్ నాకైతే అడగలేదు, అండ్ ఏ బ్రాండ్ మొబైల్ అనేది కూడా మీరు చెప్పలేదు, ఎందుకంటే కొన్ని టైప్ సి ఇయర్ ఫోన్స్ కొన్ని బ్రాండ్ మొబైల్స్కి అయితే వర్క్ అవ్వవు. సో బడ్జెట్లో కావాలనుకుంటే బోట్ 100C ఉంది, అండ్ లేదు కొంచెం ఎక్కువ బడ్జెట్ పెడతామనుకుంటే యాపిల్ వైర్డ్ టైప్ సి ఇయర్ ఫోన్స్ కూడా ఉన్నాయి. బట్ మీ మొబైల్ బ్రాండ్కి, మీ మోడల్కి అది వర్క్ అవుతుందా, కంపాటబుల్గా కాదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మై పొట్టి బంగారం అడుగుతున్నారు, బ్రో సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా డెమో ఫోన్ తీసుకుంటే బెటరా? లేదు బ్రో, కంటిన్యూస్గా రన్ అవుతుంటాయి, డెమో ఫోన్స్ని అయితే పర్చేజ్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ అది కూడా దగ్గర 2 years అవుతుంది మోడల్ వచ్చి, అప్పటి నుంచి ఇప్పటి వరకు డెమోగా ఉందంటే సో ఎంత స్ట్రెయిన్ అయి ఉంటుంది దాని డిస్ప్లే కానీ దాని బ్యాటరీ కానీ, సో వద్దు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సందీప్ మహారాజ్, బ్రో వాచింగ్ your videos regularly, love to watch your videos. My question is, what is the best purifier, Havells, Glacier or Atomberg Interland? One straight answer, what's your pick? Not give answer like your preference is that, please pick that, atla చెప్పొద్దు అన్నారు. బట్ నిజానికి మీ ప్రయారిటీ ఇంపార్టెంట్, బట్ మీరు అలా చెప్పొద్దు అన్నారు కాబట్టి హాట్ వాటర్ కావాలి అనుకుంటే, మీకు హాట్ వాటర్ కూడా మ్యాండేటరీ అనుకుంటే వాటర్ ప్యూరిఫైయర్ నుంచి సో హెవెల్స్ గ్లేషియర్ తీసుకోండి. అదర్వైజ్ స్మార్ట్ ఫీచర్స్తో అటంబర్గ్ ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది. రీసెంట్గానే వాళ్ళు వాటర్ ప్యూరిఫైయర్స్ తీసుకొస్తున్నారు, మన ఛానల్లో రివ్యూ ఉంది, ఉండడం అయితే ఎక్సలెంట్గా ఉంది. బట్ లాంగ్ టర్మ్లో వాళ్ళ సర్వీస్ ఎలా ఉంటుందో మనం అయితే చెప్పలేము. సో హాట్ వాటర్ అంత మ్యాండేటరీ కాకపోతే అటంబర్గ్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వే జెన్జెడ్, వాట్స్ యువర్ థాట్ ఆన్ రియల్మీ P3 అల్ట్రా ఫర్ లాంగ్ టర్మ్ యూజ్ ఫర్ 3 to 4 years? ఎస్, రియల్మీ మొబైల్స్ అయితే నాకు తెలిసిన చాలామంది 4 years నుంచి వాడుతున్న వాళ్ళు ఉన్నారు. P3 అల్ట్రాని మీరు కన్సిడర్ చేయొచ్చు, బట్ ఖచ్చితంగా 3-4 years ఉంటుంది అని అయితే మనం చెప్పలేము, బట్ పాసిబిలిటీ అయితే ఉంది ఉండడానికి. అండ్ నెక్స్ట్ పవన్, సామ్సంగ్ S25 వర్సెస్ వివో X200 FE, విచ్ ఈస్ బెస్ట్ మొబైల్ బ్రో, ప్లీజ్ టెల్ మీ. వివో X200 FE, సో మీకు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్ పరంగా, కెమెరాస్ పరంగా సో ఓవరాల్గా బెటర్గా ఉంటుంది. లేదు సామ్సంగ్ బ్రాండ్లో కావాలి అనుకుంటే మాత్రం సామ్సంగ్కి వెళ్ళచ్చు, బట్ నా పర్సనల్ చాయిస్ అడిగితే మాత్రం వివో X200 FE. అండ్ హేమరాజ్ డొంకా, 2026లో iPhone 18 USB 3.0తో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎస్, పాసిబిలిటీ అయితే ఉంది, బట్ ఖచ్చితంగా అని అయితే మనం చెప్పలేం, బట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ చంద్ర వైబ్స్, యూట్యూబ్ వీడియో రికార్డింగ్ కోసం iPhone 16 Pro వర్సెస్ iPhone 17 ఏది బెస్ట్ అన్నా? సో మెయిన్ లెన్స్తో రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ పర్ఫార్మెన్స్ని ఇస్తాయి, 17 కానీ 16 Pro కానీ. కాకపోతే 16 Pro ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు టెలిఫోటో లెన్స్ ఉంటుంది. సో కొన్ని లాంగ్ షాట్స్ తీయాలనుకుంటే సో మీకు కొంచెం బెటర్గా ఉంటుంది అక్కడ. అదర్వైజ్ రిమైనింగ్ అంతా వీడియో క్వాలిటీ పరంగా రెండు బాగుంటాయి. ఈ రెండిట్లో ఏది మీ బడ్జెట్లో వస్తే దాన్ని అయితే కన్సిడర్ చేయండి, డిసప్పాయింట్ అయితే అవ్వరు. అండ్ నెక్స్ట్ గోవర్ధన్ అవుట్డోర్స్, ఆల్ టెక్ క్రియేటర్ సామ్సంగ్ Z Fold 7కి ఒకేసారి షిఫ్ట్ అవ్వడం ఏంటి బ్రదర్, అదేమైనా పెయిడ్ ప్రమోషనా? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ వీడియోస్ చూశాను, అందరూ ఒకేసారి షిఫ్ట్ అవ్వడం చూడ్డానికి కొత్తగా ఉంది, ఎందుకు ఇండైరెక్ట్గా ఆ ఫోన్ గురించి అంతలా పబ్లిసిటీ చేస్తున్నారు క్రియేటర్స్? క్లియర్లీ అది బ్రాండ్ చేపించిన ప్రమోషన్ వీడియో. సో బ్రాండ్స్ అయితే అడుగుతుంటాయి ఇలా మీరు ఇలా మాకు కావాలని, సో అది మీకే అర్థమైంది, ఇంకా నేను చెప్పేది ఏముంది, అందరూ ఒకేసారి చేశారంటే ఇట్స్ క్లియర్లీ ప్రమోషనల్ వీడియో. అండ్ వీడియోలో ముందుకెళ్లే ముందు మన ఛానల్ అయితే 9th yearలో కనిపెట్టింది, 2 lakh సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం. అండ్ నేను ఎప్పుడూ స్ట్రెస్ చేయలేదు, బట్ ఈ మధ్య అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదో ఒక వీడియో మీకు వచ్చే ఉంటుంది మీ ఫీడ్లో, అది మీరు చూసే ఉంటారు. ఆ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.
వెరీ సూన్ మనం అయితే 2 lakh సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవ్వబోతున్నాం. అండ్ సాయి ప్రభ సామ్సంగ్ S24 Ultra నవంబర్ అండ్ డిసెంబర్ లో ఏమైనా ప్రైస్ తగ్గుద్దా బ్రో? సో లేదా జనవరిలో ఎంతకు రావచ్చు? ఎక్స్పెక్ట్ ఎనీ లో ప్రైస్? జనవరి వరకు అది చూడాలి స్టాక్ ఉంటుందా లేదా. బట్ స్టాక్ ఉంటే మాత్రం నియర్లీ 70,000 రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనవరి వరకు. నవంబర్ డిసెంబర్లో అయితే పెద్దగా ఆఫర్ ప్రైస్లో రాకపోవచ్చు. అండ్ S26 Ultra కొంచెం లేట్ అవుతుందని రూమర్స్ వస్తున్నాయి కాబట్టి ఇన్ కేస్ స్టాక్ ఉంటే నేను చెప్పిన 70,000 రేంజ్లో అయితే ఉండొచ్చు. అండ్ భాషా VR అడుగుతున్నారు, అన్న నేను రీల్స్ కోసం సామ్సంగ్ గెలాక్సీ S24 FE మొబైల్ యూజ్ చేస్తున్నా, నాకు ఇంకా బెటర్ వీడియోగ్రఫీ అండ్ ఎడిటింగ్ కోసం అప్గ్రేడ్ అవ్వాలి అంటే ఏ మొబైల్ తీసుకుంటే బెటర్? నిజానికి ఆ ప్రైస్లో రీసెంట్గా వచ్చిన 30,000 ప్రైస్ రేంజ్లో S24 FE ఫొటోస్ అనే కాదు వీడియో క్వాలిటీ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. మన ఛానల్లో రివ్యూ చేసినప్పుడే అబ్బా దీన్ని నేను ఎప్పుడో రివ్యూ చేయాల్సిందని అయితే ఫీల్ అయ్యాను. వీడియో క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా బెటర్ ఎడిటింగ్ అండ్ వీడియో కోసం అప్గ్రేడ్ కావాలి అనుకుంటే మీరు ఐఫోన్కి వెళ్ళడమే ఉత్తమం. iPhone 16 అట్లీస్ట్ మీకు దీనికంటే బెటర్గా ఉంటుంది వీడియోకి కానీ అండ్ ఎడిటింగ్కి కానీ. అండ్ కాంతి M4 YT అన్న 20-30,000లో బడ్జెట్ టీవీస్కి PlayStation 5 కనెక్ట్ చేసుకొని గాడ్స్ ఆఫ్ వార్, GTA, Wukong లాంటి గేమ్స్ ఆడుకోవచ్చా? టీవీలో పాసిబుల్ అయితే 20-30,000లో PS5 సపోర్ట్ చేసే టీవీస్ ఉంటే చెప్పు అన్న. 20-30,000లో మీకు హై రిఫ్రెష్ రేట్ ఉన్న ఏ టీవీ అయినా మీకు గేమింగ్కి బెటర్గా ఉంటుంది. ALLM VRR ఉన్న టీవీస్ని అయితే కన్సిడర్ చేయండి. అండ్ మీరన్న 20-30,000 మధ్య ప్రైస్ రేంజ్లో హై రిఫ్రెష్ రేట్ TCL T8C నేటివ్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మెయిన్గా నేటివ్ హయ్యర్ రిఫ్రెష్ రేట్ గేమింగ్ చాలామంది ఆడుతుంటారు కాబట్టి నేటివ్ 120Hz ప్యానల్ ఉన్న టీవీని అయితే కన్సిడర్ చేయండి. మీరన్న బడ్జెట్లో ఉన్నది మాత్రం TCL T8C. లేదు నేటివ్ 120Hz లేకపోయినా మంచి బ్రాండ్ నుంచి కావాలి అనుకుంటే సోనీ బ్రావియా మార్క్ 2 లేటెస్ట్ 2025ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ తులసిరామ్ సనాలా, హాయ్ బ్రో, టీవీకి స్క్రీన్ షేరింగ్ ఎక్కువ సార్లు చేస్తే టీవీకి ఏమైనా ప్రాబ్లమా? లేదు బ్రో, ఎలాంటి ఇష్యూ ఉండదు, హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి రాకేష్ అడుగుతున్నారు, iPhone 17 ప్రైస్ డ్రాప్ ఎప్పుడు అవుతుంది? సో 60,000లో ఎప్పుడు రావచ్చు అని అయితే అడిగారు. సో iPhone 17 మనకు తెలిసిందే నెక్స్ట్ బిగ్ బిలియన్ డేస్ టైం వరకు నియర్లీ 50,000లో వస్తుంది. 51, 52, 49 అది పక్కన పెడితే 50,000కి దగ్గరగా అప్పుడు వస్తుంది. బట్ వెరీ రీసెంట్ గా ప్రైస్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది అంటే iPhone 17 జనవరిలో సో మనకి నియర్లీ 65,000కి దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ iPhone 16 మనకి 65,000కి వచ్చింది జనవరిలో. సో రానున్న జనవరిలో iPhone 17 కూడా 65,000కి దగ్గరగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇన్ కేస్ మీరు iPhone 17 కొనే ప్లానింగ్లో ఉంటే డెఫినెట్గా జనవరి వరకు అయితే వెయిట్ చేయండి. ప్రజెంట్ ఉన్న ప్రైస్కి నియర్లీ 10,000 అయితే తక్కువలో వచ్చే ఛాన్సెస్ అయితే పక్కా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ SJB అడుగుతున్నారు, బ్రో Vivo X300 Pro ఇండియాలో లాంచ్ డేట్, ప్రైస్ ఎక్స్పెక్టెడ్? Vivo X300 Pro ఇండియాకి మనకి మోస్ట్ ప్రాబబ్లీ నవంబర్ లాస్ట్ వీక్ ఆర్ డిసెంబర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే Vivo X300 Pro నియర్లీ 1 lakh అండ్ X300 నియర్లీ 65,000లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ వెంకటరమణ గౌడ్ అడుగుతున్నారు, హలో అన్న బాగున్నారా, Vivo T4 Ultra, Vivo V60, Oppo Reno 14 విచ్ ఈస్ బెస్ట్ కెమెరా అండ్ ఆల్రౌండర్? వీటన్నిటిలో Vivo T4 Ultra నాకు కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఎందుకంటే కెమెరాస్ మాత్రమే కాదు అందులో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వీటిలో కెమెరాస్ గురించి మాత్రమే మాట్లాడితే Reno 14 కొంచెం స్కిన్ టోన్స్ అండ్ కలర్స్ పరంగా కొంచెం బెటర్గా ఉంది. అదర్వైజ్ మూడిట్లో కెమెరాస్ అయితే బాగానే ఉంటాయి. బట్ నా పిక్ మాత్రం వీటిలో Vivo T4 Ultra ఓవరాల్ ఆల్రౌండర్గా. అండ్ బ్రహ్మానంద రెడ్డి సేమ్ క్వశ్చనే, Vivo T4 Ultra వర్సెస్ Vivo V60 ఫర్ యూట్యూబ్ వీడియో రికార్డింగ్ అడిగారు. సో ఈ రెండిట్లో బెటర్ అంటే Vivo T4 Ultra. అండ్ నెక్స్ట్ లక్ష్మణ్ అడుగుతున్నారు, కెమెరా కోసం Vivo X200 Pro తీసుకోవాలా లేదా iPhone తీసుకోవాలా అండ్ Samsung S24 Ultra తీసుకోవాలా చెప్పన్నా? సో ఫొటోస్ కోసమే అయితే డెఫినెట్గా Vivo X200 Pro బెటర్. నా దగ్గర ప్రజెంట్ 17 Pro Max ఉంది. ఫొటోస్లో ఈ Vivo X100 Proతో కూడా కంపేర్ చేసి చూశాను, X200 Proతో కూడా కంపేర్ చేసి చూశాను. సో డెఫినెట్గా X200 Proనే నాకు కొంచెం బెటర్గా అనిపించింది ఫొటోస్ పరంగా. అండ్ వీడియోలో కూడా Vivo X సిరీస్ అయితే ఈ మధ్య చాలా ముందుకు వచ్చింది X200 Proలో. సో చాలా మంచి వీడియోస్ ఫుటేజ్ అయితే వస్తుంది. రానున్న Vivo X300 Proలో వీడియో క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేశారు. సో కంపేర్ చేద్దాం సైడ్ బై సైడ్ X300 Proకి iPhone 17 Pro Maxకి వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా. అండ్ మీరు అడిగిన క్వశ్చన్లో ఫొటోస్
కి బెస్ట్ ఆప్షన్ అంటే Vivo X200 Pro. ఇన్ ద స్ట్రేంజర్ ఐ8 Samsung S25 FEని 2026 ఏ మంత్ లో 30,000 కి రావచ్చు అన్న. సో 2026 లో నియర్లీ 35-40,000 లో జనవరిలో వస్తుంది. అండ్ బిగ్ బిలియన్ డేస్ టైం కి 29,999 వస్తుంది, అది పక్కా. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో రివ్యూ చేసిన ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే సో ప్రజెంట్ సేల్కి ఉన్న ప్రోడక్ట్స్ లిస్ట్ అంతా స్క్రీన్ పై ఉంచుతాను. సో ఇదే లోయెస్ట్ నేను ఇవ్వగలిగే ప్రైసెస్, మళ్ళీ బార్గెన్ అయితే చేయకండి. అండ్ వచ్చి తీసుకుంటేనే బెటర్. కొరియర్ చేయమంటే మాత్రం ఆర్టీసీ కార్గో అందుబాటులో ఉన్న ఏరియాస్కి చేయగలను. అండ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా, ఎందుకంటే నేను ఆల్రెడీ అన్ని కొని చేశాను. మీకు అమ్మేది ఆల్మోస్ట్ చాలా అంటే చాలా తక్కువలో. సో చాలా అమౌంట్ అక్కడే పోయింది, బట్ నేను కంటెంట్ చేసుకున్నాను, అది నాకు హ్యాపీయే. సో మీకు కావాలంటే ఈ మెయిల్ ఐడి అండ్ మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.